డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు యువత డ్రగ్స్ కు బానిస కావద్దని ఎక్సైజ్ సూపరింటెండెంట్ నరసింహారెడ్డి అన్నారు. మంగళవారం నర్తాపూర్ బీబీఆర్ఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ కు అలవాటు పడితే జీవితాలు నాశనం అవుతాయని, వాటికి దూరంగా ఉండాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఎవరైనా మాదక ద్రవ్యాలు విక్రయిస్తే సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సతీష్ కుమార్, సిఐలు గులాం, ముస్తఫా, రాఘవేంద్రరావు, గోపాల్, ఎస్ఐలు సుచరిత, అరుణ, అజిత్ ఖాన్, కళాశాల ప్రిన్సిపల్ సంజయ్ దూబే, ఎక్సైజ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. If you start see as our other speakers have discussed, none of you want to directly take drugs. No one ఐటమ్స్ నుంచి కొన్ని తీసుకోవడం వల్ల ఈ కైండ్ ఆఫ్ హాలూసినేషన్ కానీ ఈ యొక్క తన అన్నట్టు డోపమైన్ యొక్క కైండ్ ఆఫ్ స్టేట్ ఎంజాయ్ అనే మూడ్లోకి వెళ్ళిపోయేటువంటి మేము డీల్ చేస్తూ ఉంటాం కాబట్టి అది మీకు చెప్పాలనుకుంటున్నాం. ఎన్నో కేసెస్ వస్తూ ఉంటాయి మాకు. రోజు స్టేషన్లో ఎవరైనా దొరికితే కూర్చొని ఏడుస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి నో చాయిస్, అలా కూర్చొని ఇంకేడవడం తప్ప లైఫ్ అంతా వాళ్ళకి బ్లాంక్ అయిపోతూ ఉంటుంది, బ్లైండ్ అయిపోతూ ఉంటుంది, ఇంకేం చేయలేరు. అప్పుడు ఏడుస్తారు. అప్పుడు ఏడ్చిన ఏం లాభం ఉండదు కదా. దాని తర్వాత కోర్టు చుట్టూ తిరగడం, వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అవ్వడం. Like I am referring, cigarette is also a drug, even tea is kind of a drug. So my thing is, don't ever get addicted to any kind of the drug, even cigarette, tea or any kind of drug. Though slowly if you start taking drugs, it will take the control away from you. Yes, every one of you want to be successful, you all want to have culture lo matram tan cheppinattu heroin, cocaine, LSD, MSD, hashish oil, heroin, ఇంకా various నేమ్స్ డిఫరెంట్ ఉంటాయి. సో అవి అన్ని మీకు తెలియకపోవడమే మంచిది. అదేంటి అనేది యాంగ్జైటీ కొరకు తెలుసుకుందామని ప్రయత్నం చేస్తే అది కూడా నష్టమే అవుతుంది. కాబట్టి దయచేసి ఎవరు వాటి గురించి తెలుసుకోకుండా, ఎవరైనా మన చుట్టుప్రక్కల ఉన్నవాళ్ళు, మన ఫ్రెండ్స్ కానీ, మన పీర్ గ్రూప్ కానీ, కొలీగ్స్ కానీ, మన హాస్టల్ మేట్స్ కానీ, రీసెంట్గా 1 వీక్ బ్యాక్ మన నర్సాపూర్ స్టేషన్ లిమిట్స్లో లాస్ట్ ఇయర్ అతను కొద్ది మోతాదులో గంజాయి అమ్మటం వాడిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కేసు డిటెక్ట్ చేస్తే రీసెంట్గా ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు. వెరీ రీసెంట్. ఏంటి అతని పేరు ఏంటంటే సాయిబా అనే టైంకి 6 months ఇంప్రిజన్మెంట్ పడేది, 20,000 పెనాల్టీ పడేది. బోత్ అయితే అది కూడా